భారతీయ జనతా పార్టీ తరపున విముక్తి దివాస్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా సంచార జాతుల కులాలకు చెందిన తెలంగాణ వీరభద్రయ్య కేంద్ర సంఘం కార్యాలయం ముసరం బాగ్లో సమావేశం నిర్వహించారు. అధ్యక్షులు చెవ్వ కొండయ్య, జాతీయ సంఘం అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వరరావు, కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్ మరియు వారి కమిటీలను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్, ఉపాధ్యక్షులు సంజయ్ గానాటే, ఓబీసీ డిఎన్టీ సెల్ కన్వీనర్ చెవ్వ చిత్తరంజన్, ఇన్ఛార్జ్ కుమార్ మహేందర్, కోశాధికారి ఆకారం రమేష్, డేటా సెల్ కన్వీనర్ భానుప్రకాష్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు కాటపల్లి భిక్షపతి, మాజీ అధ్యక్షులు కాటపల్లి వీరస్వామి, కోశాధికారి కాటపల్లి రవికుమార్, కార్యదర్శి కడెం జంగయ్య, వీరభద్రయ్య, వీరముష్టి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాటపల్లి ఎల్లేష్, కార్యదర్శి కాటపల్లి శ్రీకాంత్, కేంద్ర సంఘ అధికార ప్రతినిధి కాడెం బాలు మహేందర్ పాల్గొన్నారు. దక్షిణ చేతితో సంవత్సరంగా ఇది ముష్టి ఇది అన్న ముష్టి అంటే ఇది ఈ వీరముష్టి అంటే చేతితో అసలు అదే ఏంటంటే విష్ణువర్ధన్ రాజు దగ్గరికి వైశ్వాడు కోబట్ వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు ఆ కాలం అతని దగ్గరికి ఈయన రాజు వచ్చారు. కాయకూర నగరాన్ని ఏమంటే ఆయన కన్య ఆ రాజు ఆ కన్యగా ప్రేమస్తారు. ఆమె నాకు ఇచ్చింది పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళు వ్యతిరేకిస్తారు. మీరు రాజులు మీరు వైష్ణవం దాంతో రాజు సైనికులు పంపిస్తారు, పనిచేసి తీసుకురామని చెప్పేసి వాళ్ళని వ్యతిరేకిస్తారు. వీళ్ళు ఆయన దగ్గర ఎవరైతే పనిచేస్తారు వీళ్ళు వాళ్ళు వ్యతిరేకించి కొంతమంది చనిపోతే ఈమె నా వల్ల వీళ్ళు చనిపోతారని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే అక్కడ అమ్మవారు అయితే కన్యకా పరమేశ్వరి, ఆమెనే కన్యకా పరమేశ్వరి. అప్పుడు వీళ్ళకు వీరముష్టి వాళ్ళకి అభయమిస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే 14వ శతాబ్దంలో మామూలు కోట కావాలి, 14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో కోట కావాలి. అదేవిధంగా సైన్యంలో ముందుండి యుద్ధం చేసిన వాడు మాట్లాడారు. అవి కూడా అన్నకు అంత నాలెడ్జ్ ఉంది కనుక అన్నకు ఒకసారి చెప్పినట్టు లేదన్నా మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం. మీటింగ్ వాళ్ళు రావడం జరిగింది. అదే రోజు వాళ్ళు ఏమన్నారంటే ఆల్ ఓవర్ ఇండియాలో మేము 10 మీటింగ్లు పెట్టదలుచుకున్నాం సార్, మరి ఈ సంచార జాతుల గురించి మీరే చీఫ్ గెస్ట్. సో వాళ్ళు ఏమన్నారు అహ్మదాబాద్లో పెడతాం సార్. నేను నాకు మళ్ళీ ఫోన్ చేసి అహ్మదాబాద్ దగ్గర ఫస్ట్ ఢిల్లీ చేసినాక అహ్మదాబాద్, మరి బీహార్, ఉత్తరప్రదేశ్ ఇట్లా మనం 10 మీటింగ్లు పెట్టాం. దానికి నువ్వు ప్లాన్ చేసి మళ్ళీ నేను ఆ రోజు మళ్ళీ చిత్తరంజన్ భరత్ రైతు వాళ్ళందరూ జూమ్ మీటింగ్ తీసుకున్నాం. జూమ్ మీటింగ్లో ఒక మాట కూర్చొని లక్ష్మణ్ గారి ఆ రోజు పార్లమెంట్ నడుస్తున్నా కూడా మరి వాళ్ళకి ఇస్తారా సందిగ్ధం ఉంది. ఇక మళ్ళీ మార్నింగ్ కలిసి నాకు ఈ మీటింగ్ వస్తున్నా, ఎంత టైం అయినా వస్తానేమో అన్నప్పుడు ఆ మీటింగ్ రోజే పార్లమెంట్లో అమిత్ షా గారిని స్పీచ్ని ఆయన ఆపి ఆయన వినకుండా వస్తే కూడా బాగుండదు కదా అని అందరూ ఏమనుకుంటారు రారేమో. నాకు చెప్పిన మాట అయితే నేను వస్తా ఏం కానీ. నేను 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయితే 9 గంటల వరకు ఎవ్వరు కూడా ఫీల్డ్ ఆఫ్ సైన్స్ నేను ఎవరిని కూడా ఎవ్వరు